ఈ నెల 14వ తేదీన ఒంగోలులోని స్థానిక అంబేద్కర్ భవనంలో మాల ఉద్యోగుల సదస్సు జరుగుతుందని, ఈ కార్యక్రమానికి అందరూ హాజరయ్యి జయప్రదం చేయాలని మాల మహాసభ వ్యవస్థాపకులు మల్లెల వెంకటరావు తెలియజేశారు. స్థానిక బిఎస్ఎన్ఎల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాల ఉద్యోగుల కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు కె ప్రకాష్, దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచరావు జూలియన్, యూనియన్ నాయకులు రమేష్ బాబు, దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చప్పిడి వెంగళరావు, చప్పిడి రవిశంకర్, సుబ్రహ్మణ్యం, కిరణ్ కుమార్ తదితరులు బాగున్నారు. వర్ధిల్లాలి మాలల ఐక్యత, వర్ధిల్లాలి మాలల ఐక్యత. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అండి, నేను మల్లెల వెంకటరావు, ఫౌండర్ ప్రెసిడెంట్ మాల మహాసభ. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ నెల 14వ తేదీన జరుగుతున్న మాల ఉద్యోగుల సదస్సును విజయవంతం చేయమని, అదేవిధంగా ఈ నెల 22వ తేదీన జరుగుతున్న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేక సభని వివిధ మాల సంఘాలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఆ సభను కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని అప్పీల్ చేసే దానిలో భాగంగా ఈ ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది. దీనిలో షెడ్యూల్ కులాల ఐక్యవేదిక నాయకులు అధ్యక్షులు చప్పిడి వెంగళరావు గారు, వివిధ సంఘాల ఉద్యోగ సంఘాల నాయకులు ఈ సమావేశంలో ఉన్నారు. ముఖ్యంగా సెప్టెంబర్ 1వ తేదీన భారత సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రిజర్వేషన్, ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో ఇచ్చిన తీర్పును నిరసిస్తూ భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సంఘాలు, రాజకీయ పార్టీలు ఆ తీర్పును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్తో దేశవ్యాప్త ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణకు సంబంధించి ఒక చట్టం చేశాడు. దాన్ని 2004లో భారత సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2004 నవంబర్ 5న ఈ వర్గీకరణ చట్టం చల్లదు, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పిచ్చింది. అంతటితోటి వర్గీకరణ అనే సమస్య ఈ రాష్ట్రాన్ని వదిలిపోయిందని భావిస్తున్న తరుణంలో మొన్న ఇచ్చిన జడ్జిమెంటు భారతదేశ వ్యాప్తంగా ఉన్న దళితుల్లోనూ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల్లో కూడా ఆందోళన రేకెత్తే పరిస్థితికి సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ వ్యతిరేకంగా వచ్చింది. మొదటి తీర్పులో ఏబిసిడిఎల్ వర్గీకరణ చెప్పారు. దాని ప్రకారం ఉన్న 15% రిజర్వేషన్ని ఏ గ్రూపులో ఉన్న రెల్లీ గ్రూపుకు సంబంధించిన 12 కులాలకు 1%, బి గ్రూపులో 18 మాదిగ ఉప కులాలకు సంబంధించి 7%, సి గ్రూపులో 24 మాల కులాలకు సంబంధించి 6%, డి గ్రూపులో 4 కులాలు ఉన్న ఆది ఆంధ్ర గ్రూపు కులాలకి 1% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ రోజు మేము అన్ని సంఘాలు ఏకపక్షంగా, అన్ని రాజకీయ పార్టీలు, నక్సలైట్ పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు, పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుల సంఘాలన్నీ కూడా ఇది న్యాయమే, వాళ్ళ వాటా వాళ్ళకి పంచిస్తే తప్పేంటి, మాలలు ఎందుకు ఇస్తున్నారనే చర్చ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో తీసుకురావటం జరిగింది. మా రిప్లై ఏంటంటే, దానికి ఎందుకు మేము వ్యతిరేకించామంటే, వాళ్ళు చెప్పినట్టు మాదిగ దండోరా ఆపాదించినట్టు, రామచంద్రరాజు కమిషన్ చెప్పినట్టు ప్రభుత్వం మాకు ఎక్కువ ఫలాలు దక్కని అని చెప్పే దాంట్లో వాస్తవాలు లేవు. 1971 నుండి ఇప్పటి వరకు కులవారీ జనాభా లెక్కలు లేవు. లేనప్పుడు మాలలు ఎక్కువ, మాదిగ ఎక్కువ, రెల్లీలు ఎక్కువ, ఇంత శాతం అని ప్రభుత్వం ఆ రోజు ఏ విధంగా నిర్ణయించింది, అది దురుద్దేశం అనే ఉద్దేశంతో ఆ రోజు మేము ఆ వర్గీకరణ వ్యతిరేకించాం. దానితో పాటు రాజ్యాంగం ఇచ్చిన ఈ 15% రిజర్వేషన్ని ఏబిసిడీలుగా విభజించి 1, 7, 6, 1% నిష్పత్తి చేస్తే ఏ గ్రూపులో ఉన్న 12 కులాల్లో ఏదో ఒక కులానికి ఆ 1% రిజర్వేషన్ పోతే
11 కులాలకి జీవితంలో రిజర్వేషన్ వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు రాజ్యాంగబద్ధమైన హక్కు నుండి ఎక్స్క్లూడ్ చేయబడుతున్నారు. దానితో పాటు ఇంకో దుర్మార్గమైన అంశం ఏంటంటే ఆ రోజు అది రోస్టర్ పాయింట్ టు సెకండ్ రోస్టర్ పాయింట్ ఇచ్చారు. అది ఉమెన్కి రిజర్వ్ చేశారు. అంటే ఏ గ్రూపులో ఉన్న పురుషులు ఎవరికి కూడా ఆ చట్టం అమలైనంత కాలం ఉద్యోగం రాదు. అట్లాగే బి గ్రూపులో ఉన్న 7% రిజర్వేషన్ ఇస్తే 18 కులాలకి 7 కులాలు అనుభవించినాయి అనుకుంటే 11 కులాలు ఇక్కడ ఎక్స్క్లూడ్ అవుతున్నాయి. ఉమెన్ రిజర్వేషన్ ఏ గ్రూపులో రిజర్వ్ అయి ఉంది కాబట్టి బి గ్రూపులో ఉన్న స్త్రీలకి అంటే మాదిగ గ్రూపులో ఉన్న ఏ మాదిగ స్త్రీకి రిజర్వేషన్లో ఉద్యోగం రాదు. సి గ్రూపులో ఉన్న ఏ మాల స్త్రీకి ఉద్యోగం రాదు. డి గ్రూపులో ఉన్న ఏ ఆది ఆంధ్ర గ్రూపు పంచమ పరయ మితలయర్వ లాంటి ఏ కులంలో కూడా మహిళలకి ఆడ ఉద్యోగం రాదు. అంటే ఇంత దుర్మార్గమైన వివక్షతో పూరితమైన చట్టం కాబట్టి ఆ రోజు వ్యతిరేకించాం. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం జస్టిస్ సంతోష్ హెగ్డే ధర్మాసనం ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టం, రాష్ట్రాలకు అధికారం లేదు, ఇది సమాన పంపిణీ సమాన న్యాయం పేరుతోటి ఏ గ్రూపు కులాలని బి గ్రూపులో కొన్ని కులాలని మొత్తంగా ఈ వర్గీకరణ సిస్టంలో 44 కులాలను ఎక్స్క్లూడ్ చేస్తున్నాయని ఆ చట్టం కొట్టేశారు. ఆ కొట్టేసిన తర్వాత ఆ తీర్పు అంగీకరించకపోతే అప్పుడున్న ప్రభుత్వం కానీ అప్పుడున్న ఎంఆర్పిఎస్ కానీ మాదిగ ఉద్యోగులు కానీ మాదిగ విద్యార్థులు కానీ ఎవడో కూడా ఈ 18 సంవత్సరాల్లో అప్పీల్ చేయలేదు. ఆ తీర్పుని రివ్యూ కోరలేదు. కోరకుండా ఇది తటస్థంగా ఉన్నారు. అది అంశం. ఈరోజు ఆగస్టు 1వ తేదీని ఇచ్చిన తీర్పుకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధం లేదు. వర్గీకరణకు సంబంధం లేని అంశం ఇది. పంజాబ్ వాళ్ళు అక్కడ వాళ్ళకున్న హక్కుల్ని పోగొట్టే క్రమంలో 50% అవకాశాలు మజ్బీ సిక్కులకి వాల్మీకిస్కి ఇచ్చే చట్టాన్ని రద్దు చేయమని ఈవీ చెన్నయ్య జడ్జిమెంట్ ద్వారా అప్పీల్ చేస్తే అక్కడి హైకోర్టు 2011లో ఆ చట్టాన్ని కొట్టేసింది. ఈ చట్టాన్ని అప్పీల్కి అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం అక్కడున్న మజ్బీ సిక్కులు వాల్మీకీలు అప్పీల్కి వెళ్ళారు సుప్రీంకోర్టులో 2020లో జస్టిస్ అరుణ్ మిశ్రా రాజ్యాంగ ధర్మాసనం ఆ చట్టాన్ని ఈ రాష్ట్రాలకు అధికారం ఉంది. అయితే ఈవీ చెన్నయ్య కేసులో జస్టిస్ సంతోష్ హెగ్డే 5 జస్టిసుల రాజ్యాంగ ధర్మాసనం ఇది రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పింది కాబట్టి మా బెంచ్ ఏదైతే ఉందో మేము రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్తున్నాం కాబట్టి ఈ 5 జస్టిసుల తీర్పుని ఈవీ చెన్నయ్య తీర్పుని రివ్యూ చేయాలా, అది లార్జర్ బెంచ్ చేయాలని వాళ్ళ జడ్జిమెంట్లో రాశారు. దాని ప్రకారం 2022లో బెంచ్ కాన్స్టిట్యూట్ చేసి 2024లో సీజే నేతృత్వంలో 7 జస్టిసుల రాజ్యాంగ ధర్మాసనం మొన్న తీర్పిచ్చింది. ఎక్కడా కూడా అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు కానీ ఎంఆర్పిఎస్కి కానీ పంజాబ్ కేసుతో సంబంధం లేదు, ఈ రాష్ట్రానికి సంబంధం లేదు. అయినా వాళ్ళు అడిగిన సుప్రీంకోర్టు తీర్పు ఎంత రాజ్యాంగ వ్యతిరేకమైందంటే ఎంత దుర్మార్గమైందంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పంజాబ్ వాళ్ళు వెళ్ళిన కేసు ఏంటి, అది ఏబీలుగా ఉన్న వాళ్ళని 50% అవకాశాలు మజ్బీ సిక్కులకి వాల్మీకీలకి ఇస్తున్నారు కాబట్టి అది ఇవ్వటానికి వీలు లేదు, రాష్ట్రానికి అధికారం లేదని వాళ్ళు వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ చట్టం ఏంటి, ఏబిసిడీలుగా 4 గ్రూపులు చేశారు, ఈ 4 గ్రూపులు చేసే అధికారం లేదనేది ఈ తీర్పు. ఈ రెండిటినీ కాదని సుప్రీంకోర్టు భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ ఉద్యోగులందరినీ క్రీమీ లేయర్తో వాళ్ళని పక్కన పెట్టాలా, మినహాయించాలా, క్వాంటిఫైబుల్ ఎంపెరికల్ డేటా తీయమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దీని వెనక ఎవరున్నారు, ఆ జడ్జీల వెనక, ఆ తీర్పు వెనక రాజ్యాంగంకి వాడబడలేదు. బీసీలకు సంబంధించి ఆర్టికల్ 340లో అది సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ అని చెప్పి మాత్రమే రాజ్యాంగ నిర్మాతల పదం వాడారు. ఆర్థిక పరమైన వెనకబాటుతనం అనే పదం భారత రాజ్యాంగంలో ఎక్కడ
రాజ్యాంగ నిర్మాతలు పొందుపరచలేదు. మరి క్రీమీ లేయర్ అనే పదం ఎవరు సృష్టించారు? ఆ రోజు 1992లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశం వచ్చినప్పుడు మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా 52% మంది బీసీలు ఉన్నారు. ఈ 52% మంది బీసీలకి 52% రిజర్వేషను, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 24% రిజర్వేషన్ ఇస్తే మొత్తం 75% పైగా ఎస్సీ ఎస్టీ బీసీలకే పోతాయి. అగ్రకులాలైన అగ్రవర్ణాలైన వీళ్ళకి రిజర్వేషన్ 25%కే ఓపెన్ కేటగిరీలో పరిమితం అవ్వాలనే దురుద్దేశంతో రాజ్యాంగంలో లేని క్రీమీ లేయర్ అనే పదాన్ని సృష్టించి బీసీలు 20% కొట్టేసి సుప్రీంకోర్టుతో 50% సీలింగ్ రిజర్వేషన్ల 50% మించకూడదు అని చెప్పి తీర్పు చెప్పించి రూలింగ్ ఇచ్చి వాళ్ళు 50% ఓపికని ఓపెన్ కేటగిరీలో పెట్టి దురుద్దేశంతో దుర్మార్గంగా 92 నుంచి ఇప్పటి వరకు అనుభవిస్తూ ఉన్నారు. ఈ క్రీమీ లేయర్ని తెచ్చి మళ్ళా ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసివేయటం కోసం ఈ క్రీమీ లేయర్ విధానాన్ని ఎస్సీ ఎస్టీలకు అప్లై చేసే దుర్మార్గమైన ఆర్ఎస్ఎస్ కుట్రని, బ్రాహ్మణీయ మనువాద కుట్రని సుప్రీంకోర్టు ద్వారా చెప్పించారు. దీని వెనక ప్రధానమంత్రి ఉన్నాడు. ఈ తీర్పు వెనక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఒత్తిడితోటే ఈ తీర్పు వచ్చింది. ఇంత దుర్మార్గమైన రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు. ఈరోజు భారతదేశంలో ఇది ఎట్లా రాజ్యాంగ వ్యతిరేకమైందంటే ఎస్సీ ఎస్టీలకి వర్గీకరణ కానీ క్రీమీ లేయర్ కానీ వర్తించదు. సుప్రీంకోర్టు ఇచ్చిన క్వాంటిఫైబుల్ డేటా, ఎంపెరికల్ డేటా అనేది ఎస్సీ ఎస్టీలకు వర్తించదు. ఎందుకంటే ఇక్కడున్న భారతదేశంలో ఉన్న 40 కోట్ల మంది ఎస్సీ ఎస్టీలు కూడా హోమోజేనియస్ గ్రూప్స్, హెట్రోజేనియస్ గ్రూప్స్ కాదు. వీళ్ళంతా సజాయితీలే. మాలైనా, మాదిగైనా, చెమరైనా, మాంగైనా, దుసాదులైనా, పాస్వాన్లైనా, మాంగ్ గరడి అయినా, రెల్లైనా, పాకి అయినా భారతదేశంలో ఉన్న 1286 కులాలు కూడా సజాతీయమైన గ్రూపులే. అందరూ చెప్పినట్టు సుప్రీంకోర్టు భావించినట్టు మాలలు వేరు, మాదిగలు వేరు, వీళ్ళ కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు, వాడి ఆహారపు అలవాట్లు వేరు, వృత్తి వేరు, ప్రవృత్తి వేరు, నువ్వు ఉండే ప్రాంతం వేరు, ఎట్లా వీళ్ళు ఒక సజాతీయులు అవుతారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈరోజు ఎంఆర్పిఎస్ కానీ ఎంఆర్పిఎస్ మేధావులు కానీ మాట్లాడుతూ ఉన్నారు. సజాతీయులు ఎట్లా అయ్యారంటే వీళ్ళు ఈ వేరువేరుగా ఉన్న గ్రూపుల్ని 1935లోనే ఇండియా యాక్ట్లో, ఆ రోజు బ్రిటిష్ ఇండియాలో బకింగ్హామ్ ప్యాలెస్ నుండి 1936లో ఈ కులాలన్నింటినీ వేరువేరుగా వేరువేరు ప్రాంతాలు, ఆచారాలు, అలవాట్లతో ఉన్న ఈ గ్రూపులన్నింటినీ, ఈ కులాలన్నింటినీ అంటరానితనం అనే ఒక సజాతీయతతోటి దీన్ని ఒక గ్రూపులో పెట్టారు. ఈ అంటరానితనం అనే కులంలో పుట్టిన వాళ్ళకి, ఆ ఎస్సీ ఎస్టీలందరికీ కూడా రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇది ఆర్టికల్ 14కి, ఆర్టికల్ 15(2)కి, 15(4)కి, 16(2)కి, 16(4)కి కూడా వ్యతిరేకమైన తీర్పు ఇది. ఎందుకంటే ఆర్టికల్ 14 ఏం చెబుతుంది? చట్టం ముందు అందరికీ సమాన రక్షణ, అందరికీ సమాన న్యాయం, చట్టం అందరికీ సమానమే అని చెప్తుంది. చట్టం అందరికీ సమానమే అని చెప్తూ ఆర్టికల్ 341 ద్వారా మాకు వచ్చిన రిజర్వేషన్లు, ఆర్టికల్ 335 ద్వారా కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ ఏదైతే వచ్చిందో ఆ రిజర్వేషన్ల క్లెయిమ్ అని ఏదైతే మాకు ఇచ్చిందో రాజ్యాంగం, ఆ మ్యాండేట్ని కాదని సమాన రక్షణకు బదులు కొంత చట్టం ముందు అందరూ సమానులు అనే దాన్ని వైలేట్ చేసి ఈరోజు చట్టం ముందు ఇంతవరకే సమానం, నువ్వు ఇంతవరకే పరిమితమవు అని నియంత్రించడం అనేది రాజ్యాంగ వ్యతిరేకం. అట్లాగే పుట్టిన ప్రాంతం, కులము, మతము, లింగం, భాష ఆధారంగా చట్టం ఇచ్చే అవకాశాల్లో, ప్రభుత్వ అవకాశాల్లో ఇచ్చే అవకాశాలని ఎవరిని నియంత్రించరాదు, కాదనొద్దని ఆర్టికల్ 16 చెబుతుంది. మరి నియంత్రించటం, క్రీమీ లేయర్ పేరుతోటి మాలో ఉన్న కొంతమంది ఉద్యోగుల పిల్లల్ని తీసేయటం, అంటే తండ్రి అనుభవిస్తే రిజర్వేషన్ పొందితే వాళ్ళ పిల్లల్ని
ముగ్గురో నలుగురో కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళని తీసేస్తే శాశ్వతంగా క్రీమినల్ లేయర్ పేరుతోటి రిజర్వేషన్ నుంచి ఆ బిడ్డలందరినీ గెంటేసే పెద్ద కుట్ర సుప్రీంకోర్టు ఈరోజు మా మీద పన్నింది ఈ తీర్పు ద్వారా. అందుకే భారతదేశ వ్యాప్తంగా మేము ఈ తీర్పుని అన్ని వర్గాలు, భారతదేశంలో ఉన్న షెడ్యూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే వ్యతిరేకించాడు, మాయావతి వ్యతిరేకించింది, చంద్రశేఖర్ ఆజాద్ వ్యతిరేకించాడు, రామ్దాస్ అత్వాలే వ్యతిరేకించాడు, జోగేంద్ర కవాడే వ్యతిరేకించాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ మనవళ్ళు ప్రకాష్ అంబేద్కర్, యశ్వంతరావు అంబేద్కర్లు ఆ పార్టీలన్నీ వ్యతిరేకించి ఈరోజు రోడ్డు మీదకి వచ్చినాయి. ఇది దురుద్దేశంతో కూడిన తీర్పు, అజ్ఞానంతో కూడిన తీర్పు ఇది. ఈ రిజర్వేషన్ నుంచి ఉద్యోగుల్ని కాదు కదా, ఏ చిన్న రెల్లి పాకి పని చేసేవాడి పిల్లల్ని కూడా మీ తండ్రి పాకి పని చేస్తున్నాడు కాబట్టి నిన్ను తీసేస్తున్నావు, నీ తండ్రి ఆటో పొందాడు కాబట్టి ఈ పిల్లలందరినీ తీసేస్తున్నావు అనే దుర్మార్గమైన కుట్ర ఆ తీర్పుని ఈరోజు ఎంఆర్పిఎస్ తీసుకొచ్చి మాదిగల్ని మాలల్ని మాదిగల్లో మాలల్లో ఎంతమంది పొందారు ప్రయోజనం? 5% మంది ఎస్సీ ఎస్టీలు ఈ దేశంలో ఉద్యోగం పొందారు. ఇప్పటికీ 95% ఎస్సీ ఎస్టీలు మాదిగలు చెప్పులు కొడతా ఉన్నారు, డప్పులు కొడతా ఉన్నారు, కూలి పని చేసి శ్రమజీవులుగా ఉన్నారు. అట్లాగే మాలలు అగ్రికల్చరల్ లేబర్గా, మేసన్స్గా, ప్లంబర్స్గా రకరకాల వృత్తుల్లో వీళ్ళు ఉన్నారు. ఈ 95% మంది ఉన్న వీళ్ళని ఆ రిజర్వేషన్ల బ్యాక్లాగ్ పేరుతో ఉంచి వాటిని జనరల్ సీట్లు జనరల్ ఉద్యోగాలుగా మార్చుకునే కుట్ర ఒక పక్క, క్రీమీ లేయర్ పేరుతో కొద్ది గొప్ప ఉన్న ఈ 2-3% ఉద్యోగుల కుటుంబాల రిజర్వేషన్లు తీసేసి కుట్రని సమర్థించటం నిజంగా ఎంఆర్పిఎస్ చాలా నీతిమాలిన హేయమైన జాతి ద్రోహం చేస్తూ ఉంది. మాదిగ ఉద్యోగులు ఎవరైతే ఈ 30 సంవత్సరాలు ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని పోషించారో వాళ్ళ బిడ్డల భవిష్యత్తుని సర్వనాశనం చేసి క్రీమీ లేయర్ జడ్జిమెంట్ని నిస్సిగ్గుగా ఈరోజు ఎంఆర్పిఎస్ ఆహ్వానించి తప్పులు చెప్తా ఉందంటే, దొంగ ప్రచారం చేస్తూ ఉందంటే ఇంతకన్నా నీతిమాలిన చర్య, జాతి ద్రోహం ఏదీ లేదని మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఈ మా ఉద్యమం మొదటి నుంచి మాదిగ వ్యతిరేక ఉద్యమం ఎక్కడ గడచిన 30 సంవత్సరాల్లో మాలలు చేయలేదు. మేము ఆ రోజు రాజకీయ పార్టీల మీద, రాజ్యాంగ వ్యతిరేక శక్తుల మీద, ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తుల మీద, బ్రాహ్మణీయ మనువాదుల మీద చేసాం. ఈరోజు మేము మోడీతో యుద్ధం చేస్తూ ఉన్నాం. 60 లక్షల పైగా సభ్యత్వం ఉన్న ఆర్ఎస్ఎస్తో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఒక 50 కుటుంబాల వాళ్ళు మాత్రమే భారతదేశం హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో జడ్జీలుగా ఉన్న ఈ బ్రాహ్మణ మనువాదుల ఇచ్చే దొంగ తీర్పుల మీద యుద్ధం చేస్తూ ఉన్నాం. రాజ్యాంగ వ్యతిరేక శక్తుల మీద యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈ క్రీమీ లేయర్ పేరుతోటి వారసత్వంగా పార్లమెంట్ సెక్రటేరియట్లో, రాష్ట్రపతి భవన్లో, ఐఐటీల్లో, ఐఐఎంల్లో, ఇక్రిసాట్లో, ఈ మీడియా సెంటర్లలో ఈ మొత్తం ఆక్రమించిన 80% మంది బ్రాహ్మణుల దోపిడీకి వ్యతిరేకంగా మేము ఈరోజు రాజ్యాంగ ఈ వ్యతిరేకులకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తూ ఉన్నాం తప్ప మాదిగలకు వ్యతిరేక ఉద్యమం కాదు. క్రీమీ లేయర్ తీర్పు ద్వారా వచ్చే మాదిగల నుండి నిరసనను ఎదుర్కోవడం కోసం ఎంఆర్పిఎస్ నాయకత్వం మళ్ళా కుట్ర పన్ని మాదిగల్ని మాలల మీదకి రెచ్చగొట్టి ఘర్షణ తీసుకొచ్చి దాని ద్వారా మరో రాజకీయంగా లబ్ధి పొందాలని రాజకీయ పార్టీలు, బీజేపీ, మోడీ ఇక్కడ ఎంఆర్పిఎస్ నాయకత్వం చూస్తూ ఉంది. మాలలారా, మీడియా నుండి చెప్తా ఉన్నాం, మీరెవరూ ఆవేశపడద్దు. ఇది 2వ దశ పోరాటం, న్యాయ పోరాటంలో మనం ప్రారంభించాం. ఆ రోజు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలలం మాత్రమే ఉంటే ఈరోజు భారతదేశంలో ఉన్న మాలల వెనక, మాలల వాదన వెనక, మాలల పోరాటం వెనక వెన్నుదన్నుగా భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీలందరూ 40 కోట్ల మంది ఈరోజు మా వెనక ఉన్నారు. ఆ రోజు మొట్టమొదటి వర్గీకరణ వ్యతిరేక సభ 97 జూలై 6న ఒంగోలు నుండే వేలాది మందిని కదిలించి ప్రారంభించాం. ఆ ప్రారంభమైన ఉద్యమం 2004లో ఆ మొదటి దశ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమంలో ఇక్కడ నుండి వేల మందితోటి ప్రారంభమైన ఉద్యమం ఆ రోజు విజయం సాధించాం.
ఆ రోజు వర్గీకరణ వ్యతిరేక పోరాటంలో లాఠీ చార్జీలు, పోలీసుల దాడిలో గోపతోటి నారాయణ ప్రకాశం జిల్లా దగ్గుబాటుకు చెందిన ఆయన పోలీసు దెబ్బలకు చనిపోయాడు. అట్లాగే పానంగి శేషయ్య తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఆయన చనిపోయాడు. వేల మంది ఈ అద్దంకి ఈ ప్రాంతాల నుండి ఇంకోళ్ళు, చీరాల, ఒంగోలు, కందుకూరు ఈ ప్రాంతాల నుండి వచ్చిన వేల మంది మాలలు గాయపడ్డారు. వాళ్ళ త్యాగం, వాళ్ళ కష్టం వృధా పోకుండా మనం ఆ రోజు విజయం సాధించాం. ఈరోజు ఈ రెండవ దశ క్రీమీ లేయర్ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం ఈ సుప్రీంకోర్టు రాజ్యాంగ వ్యతిరేక తీర్పుని అడ్డుకునేందుకోసం మొట్టమొదటి ఈ ప్రారంభ సభ వచ్చే ఈ నెల 22వ తేదీన ఒంగోలులో జరుగుతుంది. ఈ సభకు వేలాదిగా ఉమ్మడి ప్రకాశం జిల్లా మాలలు తరలివచ్చి ఈ జాతిని నిర్దేశించే క్రమంలో సుప్రీంకోర్టుని, మోడీని, ఈ దుర్మార్గమైన రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పుని ఎదుర్కొనేందుకోసం ఈ వర్గీకరణ క్రీమీ లేయర్ తీర్పులు రద్దు అయ్యేంత వరకు దిక్చూసిగా రేపు జరగబోయే ఈ వర్గీకరణ రిజర్వేషన్ల క్రీమీ లేయర్ వ్యతిరేక తీర్పును తప్పనిసరిగా వేల మంది ప్రకాశం జిల్లా ఉద్యోగులు, విద్యార్థులు, మాలలు, కుల పెద్దలు అందరూ తరలివచ్చి అల్లి మాల మహానాడులు తరలివచ్చి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా పిలిపిస్తా ఉన్నాం. జై భీమ్.